ఈరోజు రెసిపీలో కేటరింగ్ స్టైల్ వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామండి. ఇక్కడ నేను 1/2 కేజీ పొడుగు వంకాయలు తీసుకొని కట్ చేసుకొని ఇలా సాల్ట్ వాటర్లో వేసుకున్నాను. వంకాయలన్నీ స్ట్రైనర్లో వేసేసి వాటర్ వెళ్ళిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి, అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1.5 స్పూన్ కారం, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వంకాయకి పట్టేలా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను కరివేపాకు వేయడం మర్చిపోయానండి. 1 గుప్పెడు కరివేపాకు కూడా వేసేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న వంకాయలన్నీ ఇలా ఆయిల్లో సరిపడన్నీ వేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలు ఫ్రై చేసుకొని బౌల్లోకి వేసేసి అలాగే పల్లీలు, కరివేపాకు కూడా ఫ్రై చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్లోకి వేసేసుకోవాలండి. నచ్చితే పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చిమిర్చి ఫ్రై చేయలేదు. అంతే అండి, కేటరింగ్ స్టైల్ వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. సేమ్ ఫంక్షన్స్లో తిన్న టేస్ట్ ఉంటుందండి. మరి ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి